నేనే స్వయంగా మీ సపర్యలు చేయటానికి వచ్చాను. నీలాంటి అందగత్తెలు ఎందరో మా సపర్యలు. గంధర్వ కుమారుల అందచందాలు నా కాలిగోళ్లకు సరిరావు పొమ్మన్నాను. కాలిగోళ్ల సౌందర్యవతి కోసం కాదు మేమొచ్చినది. మానిని హృదయ మర్మజ్ఞం, మదన కళా రహస్య కోవిదం. ఏ పుష్పంలో ఎంత తేనె లభిస్తుందో తుమ్మిగరేడికే తెలుసు. నేను రూపవతిని కానా? పెట్టుకున్న పేరు కాదంటావా? నాకు నచ్చిన వీరుడు వచ్చేదాకా వేచి ఉంటానే నా నిర్ణయం. వచ్చిన వానికి నువ్వు నచ్చకపోతే అది నీకు శాపం. గంధర్వ సుందరి వరించటమే మానవుడు అదృష్టం. మానవుడే తలుచుకుంటే గంధర్వ స్త్రీ చేత ఊడిగం చేయించగలడు. అది అందరి వల్ల కాదు. అందుకే మీ పొందు కోరుతున్నాను. నన్ను కాదనకండి. నాకు తెలుసు. ఆడది నీడ వంటిది. వెంబడిస్తే అందదు, వెళ్ళిపోతే వెంటబడుతుంది. మీకు అందని ఆడదెవరు? మణిమంజరికి ఏమీ తెలియదు. అది చిన్నది. మాకు కావలసినది చిన్నదే. దానికన్నా నేనేమంత పెద్దదాన్ని కాదు. అవునవును, అదే నీకన్నా అధికురాలు. కాదు, ఒక్క మణిమంజరే కాదు, నాకన్నా అధికురాలు. నా మాట కాదనగలేది ఈ గంధర్వ లోకంలోనే లేదు. నిరూపించుకోగలవా? అవశ్యం. మీ కవ్వింపు చాలా ఇంపుగా ఉంది. మీ మాటలు బాధగా ఉంది. అదే నాకు ముచ్చట. మీరు కాదు పొమ్మంటే నలుగురిలో నవ్వులు పాలవుతాను. నన్ను కాదనగల మగవాడు ఉంటాడని గర్వపడ్డాను. మీరు నా గర్వాన్ని, నా జీవన సర్వస్వాన్ని హరించారు. నన్ను అనుగ్రహించండి. ముందు మా వశ్యం కావలసినది మణిమంజ, ఆ తర్వాత నేను అనుగ్రహించుట. అదే 10,000. నా సౌందర్య మధువుకు ఈనాడు సార్థకత లభించింది. తనివి తీరా ఆస్వాదించు. ధన్యురాలను. విక్రమార్క మహారాజా, త్రిలోక పూజ్యులైన మీ రాకతో నా మందిరం పావనం. గంధర్వరాజా, మీ ఆత్మీయతకు మా అభినందన. మా రాకకు కారణం మీకు ముందుగానే తెలిసి ఉంటుంది. గర్వ మదాంధుడైన వీరసేనుడెక్కడ? ఉజ్జయిని సార్వభౌమ, వీరసేనుడు ఇప్పుడు మా అతిథి, అల్లుడు కూడా కాబోతున్నాడు. చిత్రరథ మహారాజా, నా ప్రథమ పుత్రిక రూపవతి అతన్ని వరించింది. నేను పెట్టిన కఠిన పరీక్షలో విజేతలైన మీకు నా రెండవ కుమార్తె మణిమంజరి నర్పించడానికి గర్విస్తున్నాను. ఇక్కడి కళ్యాణ వేదికను కథన రంగంగా మార్చకూడదని సర్వజ్ఞులైన మీకు మనవి చేస్తున్నాను. గంధర్వరాజా, మీ కోరికగా మా శత్రువును ఈ లోకంలో ఎదిరించు. మాట ఇస్తుంది. సంతోషం విక్రమార్క మహారాజా. కళ్యాణ ముహూర్తం త్వరలోనే నిర్ణయిస్తాం. విశ్రాంతి భవనానికి వేయించి. మంచిది.